అభివృద్ధి వద్దని మనం అంటల్లా, కానీ అభివృద్ధి పేరుతో కొందరు నష్టపోయేవాళ్ళు, కొందరు లాభపడే వాళ్ళని చేయడం అధర్మం అంటున్నాం. ఇద్దరికీ న్యాయం చేయడం ఎట్లా అని ఆలోచన చేయకపోతే అంతకంటే దుర్మార్గం లేదు. కరుణాగోపాల్ గారు చెప్పారు భూసేకరణ విషయంలో, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. మనకు తెలియక భూములు అమ్ముకున్నప్పుడు, వ్యవసాయ భూములు అమ్ముకున్నట్టయితే మీరు బ్లాక్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ మీద ట్యాక్స్ లేదు. వ్యవసాయ భూమి మీద ఎంత రేటుకు అమ్ముకున్నా కూడా ట్యాక్స్ లేదు. వ్యవసాయేతర భూమి అయినట్టయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఉంటుంది, పట్టణాల్లో ఉన్న భూమి అయితే. అది తెలియక ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా వస్తుందేమో క్యాష్ రూపంలో అంటే క్యాష్కి అమ్ముకుంటున్నాం. రికార్డుల్లో మనకు తక్కువ ఉంటుంది. భూసేకరణ చేస్తే వాడు దాన్ని చూపెట్టి ఇస్తున్నాడు మనకి. రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు మీకు నిర్దిష్టంగా కొన్ని సూచనలు ఆలోచించండి. ఏం చేద్దామో మనంతా కూర్చుని ఓ ప్రయత్నం చేద్దాం. అభివృద్ధికి మనం వ్యతిరేకం కాదు, కానీ భూమిని గురించి మనం ఏం చేసినా కూడా పారదర్శకంగా ఉండాలి. ఇవాళ పారదర్శకత లేదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని వాడికి జోను మార్చేస్తారు. మనందరికీ తెలుసు, బెంగళూరు సిటీ అంతా, రాజకీయం అంతా ఇదే. మన రాష్ట్రమే కాదు, మహానగరాలు ఎక్కడున్నా కూడా అభివృద్ధి జరుగుతుందంటే బెంగళూరు రాజకీయం మొత్తం ఆ జోన్లు మార్చడమే, మాస్టర్ ప్లాన్ మార్చడమే. పారదర్శకత లేదు. రెండోది, ధర్మం లేదు. నష్టపోయేవారు రైతులు, డబ్బు పొందేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేల కోట్లు పెట్టుబడి పెట్టే పెద్దవాళ్ళు. కాబట్టి మనకి పారదర్శకత కావాలి, ధర్మంగా న్యాయంగా ఉండాలి, ఆచరణ సాధ్యం కావాలి.